హాయ్, వెల్కమ్ బ్యాక్ భార్గవ జర్నీ. ప్రజెంట్ లంకావిలో ఉన్నాను. లంకావిలో ఇది నా సెకండ్ డే. ఈ సెకండ్ డేలో ఇక్కడ లంకావిలో మ్యాంగ్రూవ్ టూర్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అంట. ఆ మ్యాంగ్రూవ్ టూర్ ఎలా ఉంటుందో నేను మీకు చూపించబోతున్నాను. ఎర్లీ మార్నింగ్ 8 o'clock వచ్చేసి రూమ్ డోర్ అయితే దనదన బాతున్నాడు. ఎవరైనా డోర్ ఓపెన్ చేయగానే సార్ వ్యాన్ రెడీ, మీరు మ్యాంగ్రూవ్ టూర్కి టికెట్ బుక్ చేసుకున్నారు కదా అన్నారు. సో కొంచెం హడావుడిగా బయలుదేరి వ్యాన్ అయితే ఎక్కేసాను. మ్యాంగ్రూవ్ టూర్కి నా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నా దగ్గర ఆల్మోస్ట్ 85 రింగెట్స్ అయితే కలెక్ట్ చేశారు. అంటే ఇండియన్ కరెన్సీలో 1500 రూపీస్. ఈ రైడ్ ఎలా ఉంటుందో, ఈ ట్రిప్ అంతా ఎలా ఉంటుందో ఒకసారి మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం. నేను వచ్చిన వ్యాన్ అయితే ఇదే. అతడు సినిమాలో కుక్కినట్టు అందరినీ అందులోనే కుక్కి తీసుకొచ్చేసాడు. మ్యాంగ్రూవ్ టూర్ చూస్తున్నారుగా, అందరూ వెయిట్ చేస్తున్నాం మా బోట్ కోసం. ఇక్కడ చూద్దాం ఎక్కడికి తీసుకెళ్తాను. మెనూ ఇందులో ఉంది. చూస్తున్నారుగా, ఇక మ్యాంగ్రూవ్ టూర్లో ఫ్లోట్ రెస్టారెంటింగ్ ఉంది, ఫిష్ ఫీడింగ్ ఉంది, ఈగల్ వాచింగ్ ఉంది, అలాగే డాంగ్లీ ఐస్లాండ్ అంట, గొరిల్లా మౌంటైన్కి తీసుకెళ్తారు, క్రూజ్ బోట్ తీసుకెళ్తారు, స్నోక్లింగ్ ఉంది, మంకీ ఫీడింగ్ ఉంది, బ్యాట్ కేవ్ ఉంది, అండ్ అండమాన్ సీ ఉంది, క్రొకోడైల్ కేవ్ కూడా ఉంది. చూద్దాం ఈ అడ్వెంచర్స్ అన్నీ ఎలా ఉంటాయో. ఈ టూర్ని మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది, ఈ క్లూక్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మ్యాంగ్రూవ్ టూర్కి వెళ్ళే బోట్స్ అనమాట. చూసినాక ఎన్ని ఉన్నాయి బోట్స్ అన్ని. చాలా ఫేమస్ ఇది లంకావిలోని ఈ మ్యాంగ్రూవ్ టూర్ అనేది. మేము వెళ్ళబోయే బోట్ అయితే ఇది. ఇంకో 2 నిమిషాల్లో మా బోట్ అయితే స్టార్ట్ అవుతుంది. చిన్న రిపేర్ వచ్చింది, అందుకే ఆగింది. 6 hours ఉండే ఈ టూర్లో ఫస్ట్ మనల్ని ఫిష్ ఫీడింగ్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఫిష్ ఫీడింగ్ అంటే రకరకాల ఫిషెస్ ఉంటాయి, వాటి అన్నిటికి కూడా మనతో ఫీడింగ్ చేపిస్తారు. సేమ్ టైం మనల్ని తాకొచ్చు, వాటితో చిన్న ఆడుకునే టైప్లో ఉంటుంది అనమాట. వాటి అన్నిటిని పరిచయం చేస్తారు. దాని తర్వాత వచ్చేసి మనని గబ్బిలాల కేవ్, ఒక కేవ్ ఉంది, ఆ కేవ్కి తీసుకెళ్తారు. ఆ కేవ్లో మొత్తం గబ్బిలాలతో నిండిపోయి ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. సేమ్ టైం మంకీస్ ఉండే ఒక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి తీసుకెళ్తారు. మంకీస్ అన్నీ చాలా ఉంటాయి, చాలా డేంజరస్ మంకీస్. ఇవి మలేషియన్ మాఫియా అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే. దాని తర్వాత మనల్ని ఈగల్స్ ప్లేస్కి అయితే తీసుకెళ్తారు. ఈ ఈగల్స్కి లంకావికి ఒక స్పెషాలిటీ ఉంది. ఈగల్స్ ద్వారానే ఈ ప్లేస్కి లంకావి అనే పేరు అయితే వచ్చింది. ఈ లంకావిలో ఈగల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈగల్స్లో రకాలు, వాటి స్వభావం గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టోరీ టెల్లర్ వచ్చిన తర్వాత మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట. వైట్ ఈగల్స్ ఉంటాయి, బ్రౌన్ ఈగల్స్ ఉంటాయి, బ్లాక్ ఈగల్స్ ఉంటాయి. అవి ఏవి ఎక్కువ డేంజర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. వాటికి కూడా ఫిష్ ఫీడింగ్ చేపిస్తారు. ఈగల్స్కి ఫీడింగ్ అనేది మనం లైవ్గా చేయకూడదు, చాలా డేంజరస్ అంట. అందుకనే మన బోట్స్ ద్వారానే వాటికి ఈగల్స్కి ఫుడ్ అనేది సప్లై చేస్తారు. ఈగల్స్ అన్నీ కూడా ఒకేసారి గుంపులుగా వస్తాయి. సో వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఫొటోస్, వీడియోస్ తీస్తూ ఉంటారన్నమాట. ఈ టూర్ అంతా కూడా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీకు అది చూపించబోతున్నాను. లైవ్గా ఎలా ఉంటుందో మీరు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేయండి. టెక్నికల్ ప్రాబ్లం వల్ల అయిపోయిన మా బోట్ ఫైనల్గా అయితే స్టార్ట్ అయింది. మేము ఆ రైడ్ని అయితే స్టార్ట్ చేసాం. పక్కన వెళ్తున్న బోటు, ఈ బోటు 2 కూడా ఒకళ్ళే. 2 బోట్లు డ్రైవర్లు కోఆర్డినేట్ చేసుకుంటూనే డ్రైవ్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ మమ్మల్ని ఫిష్ ఫీడింగ్ దగ్గరికి అయితే తీసుకెళ్తారంట. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. ముందుగా చెప్పినట్టు ఫస్ట్ ఫిష్ ఫీడింగ్ ఏరియాకి అయితే తీసుకొచ్చారు. ఈ బాక్సెస్ అన్ని చూసినాక ఎన్నిట్లో కూడా రకరకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. వాటన్నింటినీ మనకి చూపిస్తారు, మనతో వాటికి ఫీడింగ్ కూడా చేపిస్తారు. ఇది ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్. ఫస్ట్ ఈ బాక్సెస్లో ఉన్న ఫిషెస్ అన్ని ఎలాంటియో ఏంటో కూడా ఒకసారి రుక్కేద్దాం. On the beach, especially during low tide, going to be high tide. So you're walking on like lower. And shooting over there. So how big they can grow? Approximately 1/7 of your black spot on the body there. The black dots, yeah. పెట్ట కొంచెం కోతగానం అంటారు కదా, ఈ ఫిషెస్కి కరెక్ట్గా యాప్ట్ అనమాట ఈ లైను. ఆ చేప ఎంత ఉంది అది పైకి రావట్లేదు, కానీ వాటర్లోంచి తన మౌత్లోంచి ఒక బుల్లెట్ని అయితే రిలీజ్ చేస్తుంది. కరెక్ట్గా స్పాట్ చేసి కొడుతున్నాయి, లోపల పడగానే మింగేస్తున్నాయి. ఈ మామూలు ఫిషెస్ కదా, నిజంగా కిల్లర్ ఫిషెస్. అసలు ఎంత ఉంది, అది ఎంత స్పాట్ చేసి కొడుతున్నాయంటే నిజంగా నెక్స్ట్ లెవెల్.
ఈ బ్రౌన్ కలర్లో ఉన్న ఫిష్ పేరు మెలీసా. తను వాటర్ దగ్గరికి వచ్చి మెలీసా అని పిలవగానే వచ్చి అతని చేతిలో అయితే వాలిపోయింది. అందరూ దాన్ని టచ్ చేస్తున్నారు. చాలామంది యూరోపియన్స్ ఇక్కడికి వస్తారు కదా, వాళ్ళు దీనికి మెలీసా అని పేరు పెట్టారంట. నిజంగా నెక్స్ట్ లెవెల్ కదా, పిలవగానే వచ్చేసింది. We can see, we can touch, but we cannot kiss them. Okay, now for this one over here mostly, so it's scattered around the world over here, especially in the mangrove part or in the muddy or the sandy area. So these రెగ్యులర్ ఫిషెస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి అన్నీ కూడా. వీటన్నిటిలో మీకు ఏదైనా ఫిషెస్ నచ్చి వాటిని మీరు కర్రీ చేసుకొని తినాలి అనుకుంటే కనుక ఇక్కడ వాళ్ళకి ఆర్డర్ ఇస్తే మనకి చేసి పెడతారు. రిటర్న్ ట్రిప్లో మనం వాటిని బాక్సెస్ లాగా ఇస్తారన్నమాట. సో క్యారీ చేసి తీసుకెళ్ళొచ్చు. ఇదంతా కూడా సపరేట్ మనీ, ఇది వీటి సంబంధం లేదు ట్రిప్తో. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her... కిలిమ్ జియో ఫారెస్ట్ పార్క్ ఇది ఒక ఫోటోషూట్ ఏరియా అనమాట. ఇక్కడ ప్రతి బోట్ కూడా 15 to 20 minutes అయితే ఆగుతుంది. ఫొటోస్ దిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడే ఫొటోస్ దిగుతారు అందరూ కూడా. థర్డ్ ప్లేస్ అయిన బ్యాట్ కేవ్స్కి అయితే మమ్మల్ని తీసుకొచ్చారు. ఈ బ్యాట్ కేవ్స్ అంటే ఇది ఒక గబ్బిలాల కేవ్ అనమాట. లోపలంతా గబ్బిలాలతో నిండి ఉంటుంది. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. సేమ్ టైం మలేషియా మాఫియా ఉంటుంది ఇక్కడ, చాలా సైలెంట్గా ఉండాలని చెప్తారు. మలేషియా మాఫియా అంటే ఎవరు కాదు, ఈ కోతుల్ని మలేషియన్ మాఫియా అంటారనమాట. అండ్ బ్యాట్ కేవ్స్ టికెట్ అయితే తీసుకున్నాను. 2 ringgits అయితే కలెక్ట్ చేశారు. అండ్ సేమ్ టైం ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇచ్చారు. మంకీస్ ఫీడ్ చేయొద్దు, నో స్మోకింగ్ అండ్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేయొద్దు, సైలెంట్గా ఉండండి అని చెప్తున్నారు. So they are sleeping upside down with the one leg hook, one leg resting over there. So every 1 hour to 1.5 they're going to keep changing their legs there until they wake up. So 19 to 20 hours, this is the duration for their sleeping over there. ఈ కేవ్ అంతా కూడా గబ్బిలాలతో నిండిపోయింది. విపరీతమైన స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఈ గబ్బిలాలను చూడడంలో వింతే ఉందో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఫారినర్స్, యూరోపియన్స్ అంతా కూడా చాలా విచిత్రంగా వింతగా చూస్తున్నారు. దీనికి మళ్ళీ స్టోరీ టెల్లర్ కూడా. బట్ కేవ్ అయితే బాగుంది అండ్ డిఫరెంట్గా ఉంది. లోపల టూరిస్టుల కోసమే ఒక రోప్ వే లాంటిది అయితే అరేంజ్ చేశారు. అది నడుచుకుంటూ వెళ్ళాలి. బట్ ఎక్కడ కూడా హ్యాండ్స్ అనేది ఎక్కడ పెట్టకూడదు, ఎందుకంటే పైనుంచి చాలా చాక్లెట్స్ని అన్నింటినీ అది రిలీజ్ చేసినాయి. అన్నీ కూడా ఎక్కడ పట్టుకున్నా సరే అంటేస్తూ ఉంటుంది చేతులకి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అండ్ వీటిని ఏదో అంటారు కదా, వాటర్ డ్రాపు అలా కొన్ని సంవత్సరాలు స్టోర్ అయిపోయి ఉంటే ఒక కోన్ లాగా ఏర్పడుతుంది. వీటిని వాటర్ స్టోన్స్ ఏదో డిఫరెంట్గా అంటారు, ఏందో మరి నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్గా. ఐ థింక్ వీటిని లైమ్ స్టోన్ అంటారు అనుకుంటా. ఈ గృహ అంతా కూడా ఈ లైమ్ స్టోన్స్ చాలా వరకు ఏర్పడ్డాయి. బట్ ఈ గబ్బిలాలు ఇవన్నీ ఉండేసరికి కొంచెం భయంకరంగా అయితే ఉంది. అండ్ కేవ్ మటుకి నెక్స్ట్ లెవెల్ ఉంది. చూస్తున్నారా ఎంతమంది వస్తున్నారు ఈ గబ్బిలాలను చూడడానికి అయితే. బయట నుంచి అయితే ఈ కేవ్ ఇలా ఉంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ కేవ్ చుట్టూ కూడా మొత్తం మ్యాంగ్రూవ్ ట్రీస్తో నిండిపోయి ఉందన్నమాట. చాలా వరకు వాటర్ ఉంది, మొత్తం మడ్ ఏరియా. అండ్ ఇందులో కూడా చాలా ఫిషెస్ ఉంటాయంట. లోపల దిగితే మీరు కనపడరు, మునిగిపోతారని చెప్తున్నాడు స్టోరీ టెల్లర్ అయితే. చాలా భయంకరంగా ఉంది. అండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి బోట్ ద్వారా వెళ్తారనుకున్నా కదా, ఇలాంటి వాటిలో కొంచెం రూట్స్ ఉన్నాయంట సపరేట్. మనం ఆ రూట్లో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి తీసుకెళ్ళి రైడ్ ఉంటుంది నెక్స్ట్ అదే అని చెప్తున్నాడు.
get microphone here. ఈ కేవ్ అంతా కూడా ఏదో ట్రెజర్ హంట్ చేస్తున్నట్టు ఉంది. నిజంగా ఒక అడ్వెంచరస్ ట్రెక్కింగ్ ట్రావెలింగ్ అంటారు కదా, ఆ టైప్లో ఉందన్నమాట ఈ కేవ్ అంతా కూడా. బ్యాట్ కేవ్స్ లోపలంతా తిరిగి అయితే వచ్చేసాం. లోపల ఎక్కడైనా ఫొటోస్ దిగితే ఈ మ్యాంగ్రూవ్ టూర్ ఇక్కడ రిసెప్షన్ కనపడుతుంది కదా, ఇక్కడ ఫొటోస్ని అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. వీటికి కూడా సపరేట్ కాస్ట్. ఈ టూర్కి వీటికి ఎటువంటి సంబంధం లేదు. క్రొకోడైల్ కేవ్ అంటే ఇది. ఇంతకుముందు ఇక్కడ క్రొకోడైల్స్ అనేవి ఎక్కువగా స్టే చేసేవంట. సో కొంచెం ఫిషెస్ అవన్నీ కూడా ఇక్కడ తగ్గడం, క్రొకోడైల్స్కి సేమ్ టైం ఫుడ్ లేకపోవడం వల్ల ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయినాయి. బట్ ఇక్కడ ఎటువంటి క్రొకోడైల్స్ అయితే లేవని చెప్తున్నారు. చాలా బోట్లను తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నారు. ఇది ఒకప్పటి క్రొకోడైల్ కేవ్, బట్ ఇప్పుడైతే క్రొకోడైల్స్ ఇక్కడ లేవని చూపిస్తున్నారు. ఫైనల్గా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఆ చెట్ల మధ్యలో నుంచి అయితే మా రైడ్ బోటుతో ఏందా వీళ్ళు కవ్వం పెట్టి చిలికినట్టు చిలుకుతున్నారని నేను కూడా అనుకున్నా. బట్ అది ఇది కాదు. ఇలా చిలికినప్పుడు కింద ఉన్న ఫిషెస్ అన్నీ పైకి వస్తాయి. వీటి కోసం ఈగల్స్ అన్నీ రావడం స్టార్ట్ చేస్తాయి గుంపులుగా అనమాట. వీటిని మనం క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాం. ఈ ఈగల్స్ చాలా రకాలు ఈ లంకావిలో ఉన్నాం. ఈ లంకావికి ఈ ఈగల్స్ ద్వారానే లంకావి అనే పేరు అయితే వచ్చింది. ఒకసారి మీరు కూడా వినండి. But mostly the symbol and trademark for Langkawi here, the brown. So this one is known as a Brahmini kite or the Brahmin kite hawk. So another type of eagle, you can see the big white. So guys, in the eagle family, big white is the most largest, the most strongest and the most sexy. Okay, so with about 2 meter long wingspan over there, is known as a white belly sea eagle. Okay, now to be honest with you, so Brahmini kite there, so that's a symbol and trademark for Langkawi here. And for meaning of Kawi, so that if you can turn back, you can see the mountain.
ఈగల్స్ ప్లేస్ నుంచి మమ్మల్ని ఒక బీచ్కి అయితే తీసుకొచ్చారు. బీచ్ అయితే నిజంగా అద్దరిపోయింది. వాలీబాల్ కోర్ట్ కానీ, బగ్గీ రైడ్స్ కానీ, సేమ్ టైం వాటర్ స్పోర్ట్స్ అన్నీ కూడా ఈ బీచ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ లొకేషన్ చూస్తుంటే సాయంత్రం దాకా అలా చూస్తూ ఉండిపోవచ్చు, అంత ఎక్స్ట్రాడనరీగా ఉంది లొకేషన్ అనేది. ఇక్కడ లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఈ చికెన్ రైస్ టేస్ట్ ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఈ లొకేషన్ లాగే చికెన్ రైస్ టేస్ట్ కూడా నిజంగా అద్దరిపోయింది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. సేమ్ టైం ఇండియన్స్కి కోతులు, గద్దలు, గబ్బిలాలు, చేపలు కొత్తవి కాదు, మనం రెగ్యులర్గా చూస్తుంటాం వాటిని. బట్ మీరు ఒక నేచర్ లవర్ అయి ఉండి బోట్ రైడ్ని ఇష్టపడితే మాత్రం లంకావి ఐలాండ్లో ఉన్న ఈ మ్యాంగ్రూవ్ టూర్ను మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వెంటనే మీ లంకావి ట్రిప్లో ఈ మ్యాంగ్రూవ్ టూర్ని మాత్రం యాడ్ చేసుకోండి. ఇప్పుడే వెహికల్ అని దింపేసింది. టోటల్గా నా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ టూర్ అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. చాలా ఎక్సైటింగ్గా ఉంది. మీరు మలేషియా వస్తే ఈ లంకావిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ లంకావిని మీ విష్ లిస్ట్లో పెట్టుకోండి. లంకావిలో ఉన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ టూర్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, అడ్వెంచరస్గా ఉంటుంది. బట్ మీకు కనుక బోట్ అంటే చాలా ఇష్టం ఉంటే మట్టుకి ఈ ట్రిప్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ.